ఐఐటీలో ఐఐటీలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. ఒకవైపు చేతిలో తుపాకీ, చుట్టూ ముట్టేసిన వందలాది మంది పోలీసులు. మరోవైపు ఫేస్బుక్ లైవ్. సమాజం కోసం, దేశం కోసం పోరాడినప్పుడు నాటి భగత్ సింగ్ను కూడా పిచ్చోడన్నారు. ఈ రోజు నన్ను అలాగే ముద్ర వేస్తున్నారు అంటూ ఒక 28 ఏళ్ల యువకుడు సింహంలా గర్జించాడు. కట్ చేస్తే కొద్దిసేపటికే అతను శవమై తేలాడు. బీహార్లోని భోజ్పూర్ జిల్లాలో సోషల్ మీడియా యాక్టివిస్ట్ భరత్ భూషణ్ తివారీ ఎన్కౌంటర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. అసలు ఈ యువకుడు నేరస్తుడా లేక వ్యవస్థను ప్రశ్నించినందుకు బలిపశువయ్యాడా? లక్షలాది మంది అతన్ని బీహార్ భగత్ సింగ్ అని ఎందుకు పిలుస్తున్నారు? ఇంతకు ఎవరి భగత్ భూషణ్ తివారీ? ఈ వీడియోలో తెలుసుకుందాం. భోజ్పూర్ జిల్లా షాపూర్ పరిధిలోని బిలౌతి గ్రామానికి చెందిన 28 ఏళ్ల భరత్ భూషణ్ తివారీ ఎలాంటి నేర చరిత్ర లేని ఒక సాధారణ గ్రాడ్యుయేట్. కానీ అతనిలో సమాజం పట్ల ఒక కసి ఉంది. తన ప్రాంతంలోని పేదలు, వరద బాధితులు పడుతున్న కష్టాలు, స్థానిక అధికారుల అవినీతిపై సోషల్ మీడియా ద్వారా నిరంతరం ప్రశ్నించేవాడు. ముఖ్యంగా జవానియా గ్రామంలోని వరద బాధితులకు పునరావాసం కల్పించడంలో ప్రభుత్వ యంత్రాంగం ఘోరంగా విఫలమవడాన్ని తీవ్రంగా ఎండగట్టాడు. సోషల్ మీడియాలో ప్రజా సమస్యలపై వాయిస్ రేస్ చేస్తూ అతి తక్కువ కాలంలోనే లక్షలాది మంది ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నాడు. అయితే వ్యవస్థలోని లోపాలను వేలెత్తి చూపే భరత్ స్థానిక అధికారులకు, కొందరు పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేశాడు. అధికారుల నిర్లక్ష్యానికి విసిగిపోయిన భరత్ తివారీ ఓ రోజు ఫేస్బుక్ లైవ్లోకి వచ్చి ఒక అక్రమ ఆయుధాన్ని చూపిస్తూ అవినీతి అధికారులకు బుద్ధి చెప్తానంటూ ఆవేశంతో కొన్ని వ్యాఖ్యలు చేశాడు. దీనిపై పోలీసులు అలర్ట్ అయ్యారు. జూన్ 16న పోలీసులు అతని ఇంటిని ముట్టడించారు. ఆ సమయంలో భరత్ మంచంపై తుపాకీ పట్టుకొని కూర్చోగా అతని తల్లి అతన్ని శాంతింపజేయడానికి ప్రయత్నిస్తున్న వీడియోలు బయటకు వచ్చాయి. ఆ సమయంలో పోలీసులు ఒక ప్రెస్ నోట్ వదిలారు. భరత్ తివారీ మానసిక స్థితి సరిగ్గా లేదు, అతన్ని పిచ్చాసుపత్రికి తరలిస్తాం అని ప్రకటించారు. కానీ భరత్ తివారీ మరో లైవ్ వీడియోలో స్పందిస్తూ, నన్ను పిచ్చోడిని చేసి చంపాలని చూస్తున్నారు, నా డిమాండ్లు నెరవేరిస్తే నేను ఆయుధాన్ని కింద పడేయడానికి సిద్ధం అని స్పష్టం చేశాడు. ఆ తర్వాత జూన్ 15 ఉదయం కథ ఊహించని మలుపు తిరిగింది. పోలీసులు, ఎస్టీఎఫ్ బలగాలు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లతో భరత్ ఉన్న ప్రాంతాన్ని చుట్టుముట్టారు. పోలీసులు చెప్పిన కథనం ప్రకారం భరత్ గాల్లోకి కాల్పులు జరిపాడని, సెల్ఫ్ డిఫెన్స్ కోసం తాము ఎదురు కాల్పులు జరపడంతో అతని కాలికి బుల్లెట్ గాయమై పాట్నా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడని చెప్పారు. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక లైవ్ వీడియోలో భరత్ తివారీ పోలీసుల ముందుకు వచ్చి తన చేతిలోని తుపాకీని దూరంగా విసిరేసి లొంగిపోతున్నట్టు స్పష్టంగా కనిపించింది. ఆయుధం లేని నిరాయుధుడైన లొంగిపోయిన యువకుడిపై పోలీసులు అంత క్రూరంగా ఎలా కాల్పులు జరుపుతారా అనే అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా అగ్గిరాజేసింది. నిరాయుధుడిని కాల్చి చంపడం ఎన్కౌంటర్ కాదు, అది కోల్డ్ బ్లడెడ్ అంటూ జనం పోలీసులపై విరుచుకుపడుతున్నారు. వ్యవస్థను ప్రశ్నించినందుకు ఒక యువకుణ్ణి తుపాకీ బుల్లెట్లతో నిశ్శబ్దం చేయాలని చూసిన పోలీసులకు ప్రజలు గట్టి షాక్ ఇచ్చారు. భరత్ తివారీ మృతదేహాన్ని రోడ్డుపై ఉంచి లక్షలాది మంది ప్రజలు, హక్కుల సంఘాలు ఆరా బాక్సర్ హైవేను దిగ్బంధించాయి. భోజ్పురి స్టార్ పవన్ సింగ్ వంటి ప్రముఖులు కూడా దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లొంగిపోయినా చంపేయడం ఏంటని సుప్రీంకోర్టులో సైతం పిటిషన్ దాఖలైంది. ప్రజాగ్రహం మిన్నంటడంతో బీహార్ సీఎం సమ్రాట్ చౌదరి ప్రభుత్వం ఎట్టకేలకు దిగివచ్చింది. హైకోర్టు రిటైర్డ్ జడ్జితో జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశించడమే కాకుండా లోకల్ ఎస్హెచ్ఓ సహా 4 పోలీసులను సస్పెండ్ చేసింది. ప్రాణాలు పోయినా లొంగిపోని నైజంతో వ్యవస్థపై పోరాడిన భరత్ తివారీని అందుకే అక్కడి ప్రజలు బీహార్ భగత్ సింగ్ అని కొనియాడుతున్నారు. భరత్ మరణం వృధా కాకూడదంటే బాధ్యులైన పోలీసులపై హత్య కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్లు చేస్తున్నారు. ఏది ఏమైనా భరత్ భూషణ్ తివారీ మృతి కేసు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది.